నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో రాజకీయంగా దేశవ్యాప్తంగా ఈ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ప్రతిపక్షాల నుండి అలాగే పెద్ద ఎత్తున ఇటు రకరకాల చర్చ ఊహాగానాలు వస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ సందరెడ్డి గారు ఉన్నారు. సందరెడ్డి గారు నమస్కారం. కేంద్ర మంత్రి కొడుకుపై కూడా పోక్సో కేసు నమోదైంది. ఇక విచారణ నడుస్తోంది. ఈ సందర్భంలో రకరకాల చర్చ అలాగే జరుగుతున్న అంశాలపై ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా బరతఫ్ చేయాలి. ఎవరిని? మన బండి సంజయ్ గారిని 100% చేయాలి. ఇంకొకటి బండి సంజయ్ గారు కూడా ఒకటే చెప్తున్నా నేను, ఈ కేసు కొనసాగునంత కాలము మీరు పదవికి రాజీనామా చేసి మీరు దానికి అర్హులా అనర్హులా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే దేశంలో మీరు ఏదో ఉద్ధరిస్తాము, దేశంలో మీరేదో చేస్తాము అని చెప్పేసి ఓ రాముడు భీముడు హిందూ ముస్లిమ్స్ అని చెప్పేసి విధ్వంసాలు సృష్టించడం కాదు. మీ ఇంట్లో గెలిచి రచ్చగెలు, మీ ఇంట్లో మీ కొడుకుని అదుపులో పెట్టుకోనివి నువ్వు దేశంలో కేంద్ర మంత్రిగా కొనసాగడానికి నీకు అర్హత లేదు అంటే ఆడపిల్లల్ని వాడుకుంటారు. ఏమన్నా మా తేడా వస్తే వాళ్ళు డబ్బుల కోసం బ్లాక్మెయిలింగ్ చేస్తారని మాట్లాడతారు. మీకు ఏమైనా కొంచెమని ఉందా? అయ్యా మీకు నీ కొడుకు చేసే అరాచకాలు 1 కాదు 2 కాదు, ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవాళ బగీ అని పిలుచుకునే ఆ అమ్మాయి, మీకు అంత చనువు ఉంది మీ కుటుంబానికి, ఇన్నిసార్లు టూర్లకు పోయినరు, ఫామ్ హౌస్లకు పోయినప్పుడు నీ కొడుకు అడగవా? మరి ఇవాళ నా కొడుకు ఏం తప్పు చేయలేదు, నా కొడుకు ఏం తప్పు చేయలేదని చెప్తున్నారు. ఏదేమైనా కూడా మీరు బేషరత్గా సమాజంలో ఇవాళ మహిళలని అగౌరవపరుస్తున్నారు. అసలు మీకు రైటే లేదు. వాళ్ళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒకటి చెప్తున్నాడు, బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి ఏం సంబంధం అంటే, కొంచెం అన్న బురుందానయ్య నీకు? కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఉండదా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఎల్కేజీ పిల్లలు కూడా మాట్లాడారు అట్లా. పార్టీకి ఏం సంబంధం? పార్టీకి బండి సంజయ్ కూడా ఏం సంబంధం అంటున్నాడు. అనట్లేదా? పార్టీకి సంబంధం ఉండదా? మేము అనేది ఏంటంటే కేంద్ర మంత్రి ఆయన, పార్టీ కాదు. ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు పార్టీ వాళ్ళు పట్టించుకోరా అంటున్నా. నేను అడిగేది ఏంది, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పోక్సో చట్టం అనేది అది మామూలుగా కాదు. ఇవాళ ఒక మైనర్ అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు బండి సంజయ్ ఎందుకు మందలించలేదు? అవునా? ఇవాళ ఒక్కటే అరుణాచలం పోయిరు, విజయవాడ పోయిరు, తిరుపతి పోయిరు, ఫామ్ హౌస్లో తీసుకుపోతున్నప్పుడు ఏంద్రా అని చెప్పి దౌడలు వలగొట్టొద్దు. చదువుకునే ఏజ్లో నువ్వు చేసే పని ఏంద్రా అని చెప్పేసి కొడుకుని అనొద్దు. అంటే పదవులు కొడుకుల ఎంజాయ్మెంట్ కోసమా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం కోసమా? ఇవాళ మాకు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఇమ్మీడియట్లీగా ఆ కేసుని టేకప్ చేసి మొత్తం నివేదిక ఇవ్వాలని చెప్పిండ్రు. ఒక్కటే రేవంత్ రెడ్డి గారు మహిళలకు సానుభూతి, మహిళల పైన 100% ఆయన అండగా ఉంటారు. ఇవాళ ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తండ్రిగా బాధ్యత తీసుకుంటాడు. ఎందుకంటే చట్టాన్ని గవర్నమెంట్ చేతిలోకి తీసుకోలేదు, సంధ్యారెడ్డి కూడా తీసుకోలేదు. చెప్పే వరకు మనం మాట్లాడతాం. నిజంగా చట్టం నా చేతిలో ఉంటే ఎప్పుడో తీసుకొచ్చి బొక్కలు వేసేటోని వాడిని. ఇవాళ అమ్మాయి చనిపోయింది చూడు, విష్ణు, అది అమ్మాయి పేరు ఏదో ఉంది, భర్త చంపాడు చూడండి. ఆ అమ్మాయి విషయంలో ఇప్పటికీ 1-2 నెలలు అయింది. చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోలేం కదా. నేను అనేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు నివేదిక అనేది మరి అందిందా అందలేదా? ఈ అమ్మాయి మైనర్ అంటున్నారు. మైనర్ అన్నప్పుడు వాస్తవానికి ఇద్దరికి తప్పే. ఈ పోక్సో చట్టం అనేది ఫిజికల్ రిలేషన్లో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా, ఏదైనా తప్పు జరిగినా, ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిసినా కూడా ఇది చట్టం దృష్టిలో నేరం. ఇది డెఫినెట్గా ఈ విషయాన్ని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు, ఎవ్వరు కూడా దీన్ని కరెక్ట్ అనరు. బండి సంజయ్ మరి దీనికి సమాధానం చెప్పాలి. మరి అలా ఒక రాష్ట్రానికి కాదు, ఇవాళ ఒక కేంద్ర మంత్రివి, 29 రాష్ట్రాలకి సహాయ మంత్రివి, మరి అలా మీ కొడుకు ఇన్ని ఆగడాలు చేస్తుంటే ఒక అమ్మాయి విషయంలో ఇంత బహిరంగంగా ఇన్ని చేస్తుంటే, ఇన్ని వీడియోలు, ఇంకా కూడా నువ్వు విధ్వంసాలు సృష్టించేసి జై శ్రీరామ్ అంటావు, జై అదంటావు. ఒక హిందూ మహిళనే కదా మరి అన్యాయం జరిగింది. మీకు ఎట్లాగో ముస్లిమ్స్ ఆడ పడరు కదా మీకు. మరి హిందూ అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మరి నీకు ఒక న్యాయం అంటే నీ కొడుకు ఒక న్యాయమా? అంటే ప్రజలకు ఒక న్యాయం, నీ కొడుకు ఒక న్యాయమా? ఇవాళ ఒకటే చెప్తున్నామండి, ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానివ్వండి, ఇవాళ బీఆర్ఎస్ కానివ్వండి, మహిళల విషయంలో భద్రత అనేది చాలా అవసరమని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం.
ఇలాంటి విషయాలలో మహిళలకు అభద్రత కలిగించి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు కానీ మహిళల పట్ల భంగం కలిగినప్పుడు డెఫినెట్గా 100% బాధ్యత వహిస్తుంది. ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. ఇవాళ బండి సంజయ్కి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చట్టాలు సపరేట్గా ఉండవు. చట్టం అనేది అందరికి ఒకటే ఉంటుంది. ఇదే సందర్భంలో 8వ తారీఖు కేసు నమోదైతే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా పొలిటికల్ ప్రెజర్ వల్ల చాలా ఆలస్యం చేసిందని కూడా బీఆర్ఎస్తో పాటు కొంతమంది చాలామంది కూడా విమర్శిస్తున్నారు. ఒకటి సతీష్ గారు, ఎవ్వరు కూడా ఈ విషయాలలో ఎవ్వరు చెయ్యరు. భద్రతా దృష్టిలో మరి మోడీ గారు వస్తున్నారని చెప్పేసి మొత్తం అక్కడ శాఖ మరి అటు వెళ్ళిందో ఏమో. డెఫినెట్గా ఇది 48 అవర్స్లో విచారణ జరుపుతున్నారు, అరెస్ట్ కూడా చేయాలి. అయితే ఈ 18 సంవత్సరాలు లేవు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు చెప్తున్నాడు. అది నివేదిక మనకు అందాలి. ఇప్పుడు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకెళ్ళలేవు కదా, నువ్వు ఒక మీడియా ముందు మాట్లాడిస్తావు. చట్టాన్ని నా దృష్టి నేను ఎట్లా తీసుకెళ్ళలే కదా. శాంతి భద్రతల విషయంలో కానీ ఒక అమ్మాయి విషయం చాలా సెన్సిటివ్ అంశం. ఎందుకంటే ఈ అమ్మాయి రేపు మళ్ళీ చాలా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా 2-3 రోజులు మాట్లాడింది ఎందుకంటే అసలు అక్కడ ఏం జరిగింది ఏందనేది క్షుణ్ణంగా పరిశీలన, నోటికి ఏదొస్తుంది మాట్లాడడానికి ఉండదు. ఈ విషయంలో తాటదిస్తాం అంది వాడు. ఇవాళ 100% ఆ అమ్మాయి ఎవరు వచ్చి ఇవాళ నా మీద ఇట్లా జరిగింది, నన్ను ఇట్లా మత్తు పదార్థం ఇచ్చిండు, నా ఇట్లా వేసిన ఈ అమ్మాయి చెప్పుకోదు. 5 కోట్లకు వాళ్ళకి డబ్బు తక్కువనా చెప్పండి. ఇవాళ అంటే మీకు అందితే కాలు లేకపోతే జుట్టు. మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు మీ ఇంటి లెవెల్ అర్హత ఉంటుంది. అంటే ఇప్పుడు మరి పెళ్లి చేసుకుంటాను చెప్పిండే మా అమ్మాయికి, అవునా కదా. ఒక ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అర్హత ఉంటుంది. ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఫస్ట్ 50,000 అన్నాడు, తర్వాత 1 కోటి అన్నాడు, తర్వాత 5 కోట్లు అంటున్నాడు. ఈ నరం లేని నాలుక మాట్లాడదు. ఆడదాని శీలాన్ని డబ్బుల కోసం వెలగట్టే మగోడు ప్రపంచంలో ఎవడు మనగడ తాగడు, గుర్తుపెట్టుకోండి. అసలు అబ్బాయికి అసలు విచ్చలవిడి 4 దౌడలు వలగొట్టి నేను ఇవాళ మంత్రిగా ఉన్నాను, జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి సమాజం పట్ల. ఇవాళ తండ్రికి పదవి రాగానే సంకలు గుద్దుకుంటారు. గతంలో మహమూద్ అలీ మన్మడు కూడా అట్లనే. వీళ్ళకి పదవులు రాగానే అలంకరణ అనుకుంటారు, వీళ్ళు ఎంజాయ్మెంట్ అనుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 10 మందికి చెప్పటం కదా మనము. కాబట్టి అది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇవాళ బీజేపీ మహిళలు కూడా ఖండించాలి. ఎందుకంటే ఇవాళ ఈ అబ్బాయి రేపు జరగవచ్చు, రేపు ఇంకోరు. ఇక్కడ బండి సంజయ్ గారి గురించి ఎవరు మాట్లాడట్లేదు, వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నారు. కొడుకు ఒక తండ్రి బాధ్యత ఎట్లా తీసుకోవాలని చెప్తున్నారు. ఆయన పదవికి మేము రెస్పెక్ట్ చేస్తాం, కానీ తప్పు చేస్తే నా కొడుకు కాదని అంటారు ఎవరైనా చెప్పండి. నా కొడుకే, నేను రాజీనామా చేస్తున్నా. అసలు ఇక్కడ నా కొడుకైనా కూడా 100% నేను చట్టానికి నేను లోబడి ఉంటాను చెప్పాలి. మీరు చెప్పకుండా కొడుకుని వెనకేసుకొస్తున్నావు కాబట్టి ఇన్ని ఎదవేషాలు వేస్తున్నాడు. నువ్వు ఫస్టే ఈ రకంగా చేస్తున్నప్పుడు ఎందుకు మందలించలేదు? ఇవాళ ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మందలించట్లేదు? పార్టీలను ఎవరిక్కడ బ్లేమ్ చేయట్లేదు. పార్టీలో పనిచేసే వాళ్ళు ఏ పార్టీ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇలాంటి ఆగడాలు అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి అంటే ఆట వస్తువు అయిపోయింది అరే మీకు అందరికీ. నాకు అర్థం కాదు. ఇవాళ అమ్మాయి బయటికి వచ్చి చెప్పుకునే పరిస్థితులు ఉంటుంది, రావద్దు కూడా. ఇదే సందర్భం ప్రశ్న అడుగుతాను. అమ్మాయికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, అమ్మాయి ఇలాంటిది అలాంటిది అని కూడా సోషల్ మీడియాలో ఓపెన్గా ఆమె ఫోటో పెట్టి వీడియోలు పెట్టి కూడా బహిర్గతం చేస్తున్నారు. అసలు చట్టంలో కేసు ఉన్నప్పుడు అది చాలా తప్పండి. ఎవరైనా కూడా అది చాలా తప్పు. అందుకనే మేము జాగ్రత్తగా ఉండాలి. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కొంతమంది అలా పెడుతున్నారు, కానీ వాళ్ళ పర్మిషన్ లేనిది అందులో మైనర్ బాలికను పెట్టడానికి అసలు చట్టంలో లేనే లేదు. అలా ఎలా పెడతారు చెప్పండి? రేపు ఫ్యూచర్ ఆమె పరిస్థితి ఏంది అనేది. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు. ఒకవేళ నిజంగా అమ్మాయికి ఇష్టం ఉండి అబ్బాయికి ఇష్టం ఉండి జరిగినా కూడా చట్టనిస్తారు నేరం. వీళ్ళ మైనర్లు కాబట్టి మైనార్టీ దీనితో పెళ్ళిళ్ళు చేసుకోండి, అవునా కదా. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు అంత ఉండి అంత షోక్ ఉందనుకో, పెళ్ళి చేసుకోవాయా? మీ అయ్య పెళ్ళి చేస్తాడు, ఎంజాయ్ చేయి. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమి అక్కచెల్లెలు లేరు కదా, అందుకే నీకు విలువ తెలియదేమో. అక్కచెల్లెలంటూ విలువ తెలిసేదేమో. ఎప్పుడైనా కూడా తండ్రి దారిలో నడవాలంటే తండ్రిని అనుసరించాలి. తండ్రికి నువ్వు అడుగు జాడాలు ఏం నడుస్తున్నావు? నీ జాడాలని మీ నాయన నడుస్తున్నావు. ఏం నడుస్తున్నావు నువ్వు? ఇలా బయట వచ్చి మీ నాయన వచ్చేసి ధర్మం, నీతి, న్యాయం అని చెప్తున్నాడు. నీకు వర్తించావా? మరి వర్తించవు నాయన. ఎప్పుడైనా కూడా మీలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే గిట్నే ఉంటుంది. అందుకనే పదవుల అలంకరణ కోసం వాడుకుంటున్నారు తప్ప ప్రజాస్వామ్యానికి ప్రజల కోసం మీరు పని చేయట్లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తాం.
మహిళా సంఘాల వాళ్ళు కూడా రావాలి. ఒక్కరికే తొత్తు పలుకోద్దు, అందరం కలిసి పోరాడాలి. పోరాడకుండా ఇది జరిగినప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడరు? మాట్లాడాలి మనం. నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, అందరం కలిసి అంటున్నా. మనం అందరం కలిసి ఇంకొకసారి ఒంట్లో వణుకొస్తుంది. ఉన్నోడికైనా లేనోడికైనా ఎవరికైనా కూడా చట్టం ఒకటే ఉంటుంది. ఆ చట్టానికి లోబడి పని చేయాలి. చట్టానికి లోబడే మనం అందరం కూడా జీవితం అనేది ముందుకు తీసుకెళ్ళాలి. అయితే రాజకీయంగా నన్ను నేరుగా ఎదుర్కొనలేక కావాలని నాపై కుట్ర పన్నుతూ ఇలాంటి కుట్రలు చేపడుతున్నారని కూడా బండి సంజయ్ గారు మొన్న సభలో మాట్లాడారు. కొంచెమైనా ఏమైనా తెలివి ఉందా? ఆయనకు బుర్ర ఉంది? అసలు ఆయన మీద ఎందుకు బురద చల్లుతారు? వీడియోలు అంతగానం చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో అమ్మాయి కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు, అవన్నీ వచ్చినప్పుడు ఫామ్ హౌస్లో తీసుకుపోయినా నీకు తెలియదా? ఏం కుట్ర చేస్తున్నాయ్యా? ఏం మాట్లాడతావు? వయసుకు గౌరవం ఇస్తుంటే ఇంకా నువ్వు ఎక్కువ చేస్తున్నావు. నువ్వు అదే మరి రాజీనామా చెయ్యి, రాజీనామా నిరూపించు. ఉట్టిగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నా మీద చేస్తారు. ఇక ఎవడు లేడు, ఇక నీ మీదనే ఉన్నాడు, నీ కొడుకే ఉన్నాడు. ఇక మీ మీదనే బురద చల్లితే వస్తుంది. ఇక ఒక్కటైనా మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి నా కొడుకు దోషి కాదు నిర్దోషి అని నిరూపించుకో. నా కొడుకు ఏం తప్పు చేయలేదని. తప్పు చేసినా చేయలేదా అమ్మాయి వచ్చి సిగ్గిడిచి బయట ఎవరు చెప్పరు, ఎవరు కేసు పెట్టుకోరు, డబ్బుల కోసం కూడా కకృతి పడరు. డబ్బు ఉందని మీరు మిడిసి పడుతున్నారు, పదవి ఉందని మిక్సి పడుతున్నారు. మోడీ ఉన్నాడు, కేడీ ఉన్నాడు, లేకపోతే ఇంకోరు ఉన్నారు కాదు. మోడీ, కేడీ, సీఎం ఎవరున్నా కూడా ఇలాంటి విషయాలలో ఎవరు రక్షించాడు. అసలు నీ కొడుకైనా కూడా ఫస్ట్ నువ్వే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ కొడుకుకి చెప్పుకోవాలి. నీ మీద ఎవడయ్యా కక్ష కట్టేది? ఏం అవసరం ఉంది ఎవడికి? వచ్చి ఆ అమ్మాయి వచ్చి చెప్పుకుంది బయట, ఇట్లా జరిగింది అని. ఫామ్ హౌస్కి December 31 నాడు. కరెక్ట్ ప్రధానమంత్రి మోడీ పర్యటన ముందు ఎట్లా వస్తారంటే ఒక్కటి చెప్పనా, వాళ్ళు కేసు పెట్టారు. ఎట్లా వస్తారు అనేది, ఎట్లా ఉంది అనేది కేసు పెట్టిన వాళ్ళని అడుగు. అందరిని వచ్చి అడిగితే ఏం చెప్తారు నీకు? వాళ్ళకి అప్పుడు అన్యాయం జరిగింది, వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు చెప్పిర్రు, స్పందించాలి. ఎందుకు పెట్టిర్రు నా కొడుకుదని చెప్పేసి పోయి ఆ అమ్మాయిని అడుగురు, అమ్మాయి తల్లిదండ్రులను అడుగురు. ఇది మొత్తంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవైపు విచారణ జరుగుతుంటే పూర్తిగా సహకరించి నిజంగా రాజీనామా చేయాల్సిన అవసరం కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఉంది. ఎందుకంటే విచారణ సజావుగా సాగాలంటే మాత్రం తప్పకుండా ఆయన అక్కడ నుండి పదవి నుండి కూడా కొంతకాలం సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇంత పెద్ద ఆరోపణలు వస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా ముందుగా ఆయన మంత్రి పదవిని బర్తరాఫ్ చేయాల్సిన అవసరం ఉంది. కొడుకులు అలాగే పిల్లలు కూడా ఏం చేస్తారో తెలుసుకోవాల్సిన బాధ్యత అలాగే రాజకీయ నాయకులపై, తల్లిదండ్రులపై ఉంటుంది. అలాగే హద్దుల్లో పెట్టుకోకపోతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తే సమాధయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నిజంగా ఇలాంటి సందర్భంలో ఇది రాజకీయ కక్షగానో మరొక రకమైన చూడాల్సిన అవసరం లేదు. ఒక బాధితురాలు కేసు పెట్టింది, అది కేసు విచారణకు సహకరించాలి తప్ప వారి కుటుంబంపై కూడా ఆరోపణలు చేయడం, అలాగే కేసును పక్కదారి పట్టించే చర్యలు చేపట్టడం కూడా ఎంతవరకు సరైనది కాదు. ఇప్పటికైనా బండి సంజయ్ గారు నిజంగా నిజాయితీ పరంగా కొడుకుకు జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో విచారణ సహకరించాలి. సజావుగా, పారదర్శకంగా, జవాబుదారితనంగా విచారణ జరిగేలాగా కూడా దర్యాప్తు సంస్థలకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంధ్యారెడ్డి గారు మాత్రం చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.